కలెక్టర్ గారు కూడా లేడీస్ అంతా ఇచ్చినాం. ఇచ్చినా కూడా కొంచెం రోడ్డు డెవలప్మెంట్ కావాలి. ఏ టైం లేదు పనులు చేసుకోమని చెప్పి సాయంత్రం కాకుండా ఉంచుకుందాం వద్దానికెందుకు మేము ఇక్కడ బిర్రగా తాగుతారు, ఇట మూత్రం వస్తారు. ఇక్కడ లేడీస్ చూసుకుంటూ పోతా ఉంటారు. వాళ్ళని చూసి వాళ్ళు ఏ మొత్తంలో ఉండి ఎట్లా తాగుతున్నారు అట్లా లేకుండా ఉంటుంది. ఒక టౌన్ లోకల్ ఈ రోజు నుంచి మనందరం అనుకుంటున్నాం కదా ఇంతమంది లేడీస్ ఇంకా 10 మంది మొత్తం లేట్ ఏమైనా తాగి ఏం పని చేసుకున్నాం డెవలప్మెంట్ కావాలన్నా అభివృద్ధి కావాలా రైతు రుణమాఫీ కావాలి, రైతు బంధు కావాలి, అభివృద్ధి కావాలి, రోడ్డు కావాలి, ఇల్లు కావాలి, పెన్షన్ కావాలి. స్కూల్ 9 మీటర్లు ఉంచున్నారు. అదే పని వస్తున్నాడు సార్ అడిగి వస్తుంది సార్ మీ ఆఫీస్ దగ్గర సైడ్ ఇరానా రైట్ జరుగు 40 లక్షల రూపాయలు వస్తుందా జనాన్ని చంపి సంపాదించిన ఆదాయం ఉంటుంది, కష్టపడి సంపాదించేది ఒక ఆదాయం ఉంటుంది. మీకు ఏ ఆదాయం కావాలి? కష్టపడి పని చేసి సంపాదించి బాగా పిల్లలు పోషించుకునేది ఒక ఆదాయం. దొంగ పనులు చేసి మంది దమ్ము కొట్టి మంది ఆరోగ్యం ఖరాబ్ చేసి కొంపలు కూర్చి కడుపు కొట్టి సంపాదించేది ఇంకో ఆదాయం. మీకు ఏది కావాలి? మా కష్టం చేసుకోవాలంటే మీరు సిస్టమేటిక్ ఉండాలి. గడ్డి షాపులలో నమ్మొద్దు. మీకు కావాలంటే ఇంకో దుకాణం పెట్టుకోవాలి. మీకు సేల్స్ తక్కువ ఉంటే టర్న్ ఓవర్ తక్కువ అయితే ఇంటికి 2 నెలలకు 50 లక్షలు వస్తుంది కదా, ఇంకో దుకాణం పెట్టుకో. 2 షాపులు అయితే మీకు డబల్, ఈ వైన్ షాప్తో డబల్ వచ్చేదిగా. ఇంకా 4 లక్షలు ఎంత వచ్చినప్పుడు అంతకుముందు 4 నుంచి 2 వస్తుంది.
ఇంకొక షాప్ పెట్టుకో. ఆడ 2 లక్షలు, ఇందులో 2 లక్షలు వస్తుంది. లాభం సేమ్ వస్తుంది. నువ్వు టర్న్ ఓవర్ పెంచుకోవచ్చు. ఈ 2 కాకుండా 3 షాపులు పెట్టుకో. మేము ఒకటే షాప్ పెద్ద షాప్ ఉద్యోగికి ఎక్కువ దాని కొత్తసారి వచ్చింది పక్కన పెట్టలేదు. మధ్యాహ్నం డే టైంలో గుంపు పైన పెట్టాం. సాయంత్రం 6 తర్వాత అమ్ముండ్రి. సాయంత్రం కావాలంటే సిట్టింగ్ పర్మిషన్ ఉందా? అవును సార్ అదే సార్ పైన డే టైంలో మాత్రం 5 లక్షలు అసలు భార్య పిల్లలు బాధపడరా? నువ్వు తాగుతలేవు, మంచిగా వ్యాపారం చేసుకుంటున్నావు. ఒక ఆయన వచ్చి డే టైం తాగుతుండు, తాగి వాళ్ళ భార్య పిల్లలు ఏడుస్తుంది. పొద్దున్నాక వస్తుంది. ఆయన పని చేసుకోవాలి, పెళ్ళ పిల్లలు సాగాలి. ఒకసారి తాగి మీరు ఆలోచించి చెప్పండి. నీ పేరు సత్యనారాయణ. నేను చెప్పేది నీకు అర్థం కాదు. మనసు కూడా మనసు కూడా వాళ్ళకు మన భార్య పిల్లలు ఉన్నారు. మన భార్య పిల్లలు మంచిగా కావాలి. నేను చెప్తున్నా ఈరోజు నుంచి ఏ టైం సాయంత్రం 6 అందరు అయిపోలేదు. ముందరు ఎంతమంది మరి ఏం చేయాలి? అందొకసారి నేను ఘటన చెప్పి వచ్చి కావాలి.
బాగా ఏం చేస్తారు ఫస్ట్ టైం ఒకసారి బ్యాంక్ పనిచేసి భార్య పిల్లలు ఎంత వయసు ఉంటారు ఆనంద అంటే లాస్ట్ మేఘా సైడ్ కొనండి అటెండ్ సార్ వీళ్ళు మొత్తం రాయాలి ఇంతకుముందు బండారు ప్రసాద్ వాళ్ళు వాళ్ళేనా ఇప్పటి నుంచి ఎప్పుడు రాకుండా ఇంకా బిల్లు బుక్ చిన్న కూలి కదా 90 నిమిషాలు ఇంట్లో మధ్య నేనేం ఊటీ ఊటీ ఇంకా 10 మంది ఉన్నారు మొత్తం డేటా తాగి ఏం పని చేస్తున్నారు డెవలప్మెంట్ కావాలన్నా రైతు రుణమాఫీ కావాలి రైతు బంధు కావాలి అభివృద్ధి కావాలి రోడ్డు కావాలి ఇల్లు కావాలి పెన్షన్ కావాలి స్కూల్ 9 మీటర్లు ఉంటున్నారు కలెక్టర్ గారు కూడా ఏది సొంత ఇచ్చినా కూడా వచ్చి మాట్లాడు కొంచెం వచ్చి రోడ్డు డెవలప్మెంట్ కావాలి ఏ టైం లేదు పనులు చేసుకోమని చెప్పి సాయంత్రం కాకుండా ఉంచుకుందా వద్దానికెందుకు మేము ఇక్కడ బిర్రగా తాగుతారు ఇట మూత్రం వస్తారు ఇక్కడ లేడీస్ చూసుకుంటూ పోతా ఉంటారు వాళ్ళని చూసి ఏ మొత్తంలో ఉండి ఎట్లా తాగుతున్నారు అట్లా లేకుండా ఉంటుంది ఒక టౌన్ లోకల్లో మనం
ఈ రోజు నుంచి మొత్తం బాధ్యత ఉండాలి. మనందరం అనుకుంటున్నాం కదా ఇంతమంది లేడీస్ Chalo.